Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 28th of May 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మన ఫస్ట్ ఆర్టికల్, వై హ్యాస్ ద మాన్సూన్ కమ్ ఎర్లీ దిస్ ఇయర్. ఇది మనకు జిఎస్ పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇండియాస్ న్యూ అర్బన్ వరీ రైజింగ్ ఓవర్ న్యూట్రిషన్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. దెన్ ద సిల్వర్ జూబ్లీ ఆఫ్ అ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ఇది కూడా మనకు జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. దెన్ ఎనర్జీ అండ్ ఎఫిషియన్సీ, జిఎస్ పేపర్ 2. And then conservation of dugongs must remain a top priority for India. Centre restores RODTEP scheme for exporters. Defence Minister approves AMCA fighter jet execution model through industry tie-up. And my last article, Interpol issues silver notices against 2 in separate fraud cases. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఎడిటోరియల్, వై హ్యాస్ ద మాన్సూన్ కమ్ ఎర్లీ దిస్ ఇయర్. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 1 ఇంపార్టెంట్ జియోఫిజికల్ ఫెనామినా, మాన్సూన్స్ అండ్ సైకిల్స్, ఈ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, మన సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉందో ఇది మనకు కేరళ కోస్ట్కి మే 24కే రీచ్ అయింది. అంటే నార్మల్గా ఎప్పుడూ కూడా మన సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కేరళ కోస్ట్కి రీచ్ అయ్యే డేట్ కంటే కూడా 1 వీక్ ముందుగానే ఇవి రీచ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎర్లియెస్ట్ ఆన్సెట్ జరగడం ఇన్ 16 years సిన్స్ 2009. సో 2009 తర్వాత ఈ విధంగా ముందుగానే సౌత్ వెస్ట్ మాన్సూన్ కేరళ కోస్ట్ని హిట్ చేయడం అనేది మనకు 16 yearsలో ఇది ఫస్ట్ టైం జరిగింది. అండ్ this raises important climatological and policy concerns over monsoon predictability and implications for agriculture and disaster preparedness. సో ఈ విధంగా మనకు మాన్సూన్ ముందుగా వచ్చినట్లయితే దానివల్ల మనకు క్లైమటాలజికల్ కన్సర్న్స్ ఉంటాయి, పాలసీ కన్సర్న్స్ ఉంటాయి. సో మాన్సూన్ యొక్క ప్రెడిక్టబిలిటీకి సంబంధించి కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ ఈ విధంగా మనకు మాన్సూన్స్ ముందుగా వచ్చినట్లయితే మన అగ్రికల్చర్ అంటే మన వ్యవసాయ రంగం పైన ఎంతవరకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ మనకు ఎక్కువగా రెయిన్ఫాల్ అవి ఉన్నప్పుడు డిజాస్టర్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నాం, వీటన్నిటికీ సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఇండియాలోని మాన్సూన్స్కి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. మాన్సూన్ అంటే ఇట్ మీన్స్ సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్. అసలు మాన్సూన్ అనే పదానికి అర్థమే ఈ విండ్స్ యొక్క డైరెక్షన్ రివర్స్ అవ్వడం ఇన్ డిఫరెంట్ సీజన్స్. సో ఒక సీజన్లో మనకు విండ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉన్నట్లయితే నెక్స్ట్ సీజన్లో అది రివర్స్ అవుతుంది. అదే మనకు మాన్సూన్ అనే వర్డ్ యొక్క మీనింగ్. అండ్ ఇది ఎందుకు జరుగుతుంది ఈ విధంగా సీజనల్గా విండ్ డైరెక్షన్ అనేది ఎందుకు రివర్స్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ డిఫరెన్షియల్ హీటింగ్ బిట్వీన్ ల్యాండ్ అండ్ ఓషన్. సో మనకు ల్యాండ్ ఏరియా చూసినట్లయితే చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది కంపేర్ టు ఓషన్స్. సో ఆ విధంగా మనకు ల్యాండ్ అండ్ ఓషన్కి సంబంధించి హీటింగ్ అనేది ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆ విధమైన డిఫరెన్షియల్ హీటింగ్ వలన మనకు విండ్ డైరెక్షన్ అనేది సీజనల్గా రివర్స్ అవుతుంది. దాన్నే మనం మాన్సూన్స్ అంటాం. దీనికి సంబంధించిన ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏముంది అంటే, ఇండియాలోని వ్యవసాయ రంగాన్ని మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 60% అనేది వర్షాలపైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ రెయిన్ ఫెడ్ అండ్ క్రిటికలీ డిపెండెంట్ ఆన్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్. సో జనరల్గా మనకి ఇండియాలోని అగ్రికల్చర్లో ఆల్మోస్ట్ 60% రెయిన్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఏదైతే ఉందో దీనిపైన చాలా ఎక్కువగా డిపెండెంట్ అయి ఉంది. సో ఎకనామిక్గా మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది మాన్సూన్స్కి సంబంధించి. అండ్ కమింగ్ టు కల్చరల్ అండ్ సోషల్ సిగ్నిఫికెన్స్, మాన్సూన్స్ మన ఇండియాలోని చాలా ఫెస్టివల్స్కి కూడా లింక్ అయి ఉన్నాయి, రైట్. సో మనం చాలా హార్వెస్ట్ ఫెస్టివల్స్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఆల్సో మాన్సూన్కి సంబంధించి డిఫరెంట్ ఫెస్టివల్స్ అనేవి కూడా ఇండియాలో చేసుకోవడం జరుగుతుంది. అండ్ రిచువల్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఇవన్నీ కూడా మనకు మాన్సూన్తో చాలా ఎక్కువగా ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఆ విధంగా మనకు మాన్సూన్కి కల్చరల్ సిగ్నిఫికెన్స్ అండ్ సోషల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. దెన్ క్లైమేట్ యాంకర్, ఇట్ మోడరేట్స్ టెంపరేచర్స్. సో అప్పటి వరకు మనం హై టెంపరేచర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం, సమ్మర్ యొక్క టెంపరేచర్స్.
ఆ టెంపరేచర్స్ని ఈ మాన్సూన్ యొక్క ఆన్సెట్ ద్వారా అవన్నీ మోడరేట్ అవడం జరుగుతుంది, బయోడైవర్సిటీ సస్టైన్ అవుతుంది. దాంతోపాటుగా సమ్మర్లో డ్రై అప్ అయిపోయే కొన్ని వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీప్లెనిష్ అవుతాయి, తిరిగి ఫిల్ అవుతాయి. ఇది మనకు మాన్సూన్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అండ్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ మాన్సూన్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు సౌత్ వెస్ట్ మాన్సూన్, ఈ మాన్సూన్ విండ్స్ యొక్క డైరెక్షన్, ఏ డైరెక్షన్లో ఇవి బ్లో అవుతున్నాయి, ఇదంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ ఫీచర్స్ ఆఫ్ మాన్సూన్ ఇన్ ఇండియా. ఇండియాలోని మాన్సూన్కి సంబంధించిన ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ సీజనల్ రెయిన్ఫాల్. సో మనకు మెజారిటీ ఆఫ్ ద రెయిన్ఫాల్ అనేది జూన్ టు సెప్టెంబర్ మంత్స్లో జరుగుతుంది. అండ్ మనం మొత్తం ఇయర్కి సంబంధించిన ప్రెసిపిటేషన్ చూసినట్లయితే ఆ యాన్యువల్ ప్రెసిపిటేషన్లో ఇది ఆల్మోస్ట్ 75% అనేది మనకు ఈ జూన్ టు సెప్టెంబర్లోనే మనకు లభించడం జరుగుతుంది. దెన్ 2 మాన్సూన్ ఫేజెస్. మాన్సూన్కి సంబంధించి మనకు 2 ఫేజెస్ ఉంటాయి. జూన్ టు సెప్టెంబర్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉంటుంది, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉంటుంది. ఈ విధంగా మనకు మాన్సూన్కి 2 ఫేజెస్ అనేవి ఉంటాయి. దెన్ జాగ్రఫికల్ ఇన్ఫ్లుయెన్సెస్. మన హిమాలయన్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కోల్డ్ విండ్స్ని బ్లాక్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో డైరెక్ట్ మాన్సూన్ ఇన్వర్డ్ మూవ్మెంట్ని కూడా హిమాలయస్ బ్లాక్ చేయడం జరుగుతుంది. అండ్ థార్ డెజర్ట్ లో ప్రెషర్ ఏరియాని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇండియన్ ఓషన్ ఇట్ గవర్న్స్ మాయిశ్చర్ ఫ్లో. ఎందుకంటే మనకు ఓషన్ వాటర్ పైనుండి ఈ మాన్సూన్ విండ్స్ ఇలా వీచినప్పుడు ఏమవుతుంది, ఈ ఓషన్ పైనుండి వచ్చేటప్పుడు ఈ మాయిశ్చర్ అంతా కూడా విండ్స్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ మాయిశ్చర్ ఫ్లో అనేది దేని వల్ల గవర్న్ అవుతుంది అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద ఇండియన్ ఓషన్. సో ఇవి మనకు మాన్సూన్స్ పైన ఉండే జాగ్రఫికల్ ఇన్ఫ్లుయెన్సెస్. దెన్ రెయిన్ఫాల్ డైవర్సిటీ. మనకు మాన్సూన్ విండ్స్ అనేవి ఇండియా మొత్తంలో డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది వస్తుంది ఈ మాన్సూన్ విండ్స్ వలన. సో దానిలో కూడా మనకు డైవర్సిటీ ఉంటుంది. ఇండియా మొత్తానికి సేమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఉండదు. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కండిషన్స్ పై డిపెండ్ అయ్యి మనకు రెయిన్ఫాల్ అనేది ఆ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అయి ఉండొచ్చు, ఎన్ని మంత్స్ వరకు రెయిన్ఫాల్ ఉంటుంది, ఇవన్నీ కూడా డైవర్సిటీ అనేది ఉంటుంది వీటిలో. సో రెయిన్ఫాల్ ఇస్ హై ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. మనం రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే ఇండియా మొత్తంలో వెస్టర్న్ ఘాట్స్ రీజన్లో అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఇండియా రీజన్లో ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది వస్తుంది. అండ్ లో రెయిన్ఫాల్ ఎక్కడ చూడొచ్చు మనం, రాజస్థాన్లో అదేవిధంగా డెక్కన్ ఏరియాస్లో, ఎస్పెషలీ ఇంటీరియర్ ఏరియాస్లో ఈ విధంగా రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. సో మనకు రెయిన్ఫాల్ కొన్ని ఏరియాస్లో చాలా హై రెయిన్ఫాల్ ఉంటుంది లైక్ నార్త్ ఈస్ట్ ఇండియా, అండ్ రాజస్థాన్ వంటి ఏరియాస్లో చాలా లో రెయిన్ఫాల్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు రెయిన్ఫాల్ డైవర్సిటీ ఉంటుంది. దెన్ విండ్ రివర్సల్. దెర్ ఇస్ అ డిస్టింక్ట్ షిఫ్ట్ ఇన్ విండ్ ప్యాటర్న్. సమ్మర్లో చూసినట్లయితే సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో మనకు ఈ విండ్ యొక్క డైరెక్షన్ సీ నుండి ల్యాండ్ వైపుగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు సీ పై నుండి బ్లో అయ్యి ల్యాండ్కి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మాయిశ్చర్ని అంతా కలెక్ట్ చేసుకొని ల్యాండ్ వైపు రావడం జరుగుతుంది. అండ్ వింటర్లో చూసినట్లయితే నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలో ల్యాండ్ నుంచి సీకి బ్లో అవుతుంది. సో ఇవి డ్రైగా ఉంటాయి ఈ విండ్స్, రైట్. సో ఇవి మనకు ఇండియాలోని మాన్సూన్స్ యొక్క కొన్ని ఫీచర్స్. ఇండియాలో ఉండే మాన్సూన్ టైప్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏ మంత్స్లో వస్తుంది మనకు అంటే దీని యొక్క పీరియడ్ చూసినట్లయితే జూన్ నుండి మిడ్ సెప్టెంబర్ వరకు ఉంటుంది. అండ్ దీని యొక్క కాజ్ ఏంటి అంటే ఇంటెన్స్ హీటింగ్ ఓవర్ థార్ డెజర్ట్. థార్ డెజర్ట్ రీజన్లో ఈ ఏరియాలో మనకు చాలా ఎక్కువ హీటింగ్ ఉండడం వల్ల ఇక్కడ ఒక లో ప్రెషర్ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ మాన్సూన్స్. అరైవల్ చూసినట్లయితే దెర్ విల్ బి సడన్ ఆన్సెట్ ఓవర్ కేరళ కోస్ట్. సో ఫస్ట్ ఇక్కడ కేరళ కోస్ట్కి హిట్ అవుతుంది మన మాన్సూన్. అండ్ రీసెంట్గా మనకు ఈ ఇయర్ ఏంటంటే ఈ కేరళ కోస్ట్ని హిట్ చేయడంలోనే మనకు 1 వీక్ ముందుగానే అరైవ్ అవ్వడం జరిగింది, రైట్. అండ్ ఎఫెక్ట్ ఏంటంటే డ్రాప్ ఇన్ టెంపరేచర్, రైజ్ ఇన్ హ్యూమిడిటీ. సో అప్పటి వరకు మనకు సమ్మర్ సీజన్ ఉంటుంది కాబట్టి టెంపరేచర్స్ చాలా హైగా ఉంటూ ఉంటాయి. అండ్ మనకు ఎయిర్లో ఉన్న హ్యూమిడిటీ కూడా తగ్గి ఉంటుంది. బట్ ఈ మాన్సూన్స్ రావడం వలన దాని యొక్క ఆన్సెట్ వలన మనకు టెంపరేచర్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. అప్పటి వరకు హై టెంపరేచర్స్ ఉంటూ ఉంటాయి, ఆ హై టెంపరేచర్స్ అనేవి తగ్గుతాయి. దాంతోపాటుగా
గాల్లో ఉన్న తేమ ఏదైతే ఉంటుందో హ్యూమిడిటీ అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది దీని యొక్క మేజర్ ఎఫెక్ట్. అండ్ కమింగ్ టు కవరేజ్, రెయిన్ అక్రాస్ మోస్ట్ ఆఫ్ ఇండియా, ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఉన్న అన్ని ప్లేసెస్కి కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్ వలన వర్షాలు అనేవి లభిస్తాయి. అండ్ ఇది ఎస్పెషలీ మన ఖరీఫ్ పంటలు ఏవైతే ఉంటాయో వీటికి చాలా ఇంపార్టెంట్. ఇది మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు, సౌత్ వెస్ట్ మాన్సూన్ కి ఓషన్ లేదా సీ నుండి ల్యాండ్ వైపుగా వెళ్తున్నాయి విండ్స్. అంటే ఈ సీలో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ల్యాండ్ వైపు వచ్చి అక్కడ మనకు రెయిన్ఫాల్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. అండ్ దీని యొక్క పీరియడ్ చూసినట్లయితే మాక్సిమం మనకు జూన్ నుండి మిడ్ సెప్టెంబర్ వరకు ఇది మనకు వర్షాలను ఇస్తుంది. దెన్ సెకండ్ టైప్ ఇస్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. దీని యొక్క పీరియడ్ మనకు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన కాజ్ ఏంటంటే సన్ షిఫ్ట్స్ సౌత్ అండ్ హై ప్రెషర్ ఓవర్ హిమాలయాస్. సన్ మనకు సదర్న్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సో సన్ సదర్న్ సైడ్ షిఫ్ట్ అవడం వల్ల ఏమవుతుంది, హిమాలయన్ ఏరియాలో మనకు హై ప్రెషర్ ఏరియా క్రియేట్ అవుతుంది. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ యొక్క కాజ్ చూసినట్లయితే థార్ డెజర్ట్ ఏరియాలో ఇంటెన్స్ హీటింగ్ వలన లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అవ్వడం సౌత్ వెస్ట్ మాన్సూన్ క్రియేట్ అవడానికి ఒక కారణం. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ కి సంబంధించిన కాజ్ ఏంటి అంటే సన్ సౌత్ కి షిఫ్ట్ అవడం వలన హిమాలయన్ రీజన్ లో హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దెన్ కమింగ్ టు విండ్ ప్యాటర్న్, కోల్డ్ డ్రై విండ్స్ ఫ్లో ఫ్రమ్ ల్యాండ్ టు సీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ల్యాండ్ నుండి సీ వైపుగా డ్రై విండ్స్ అనేవి బ్లో అవుతాయి, కోల్డ్ అండ్ డ్రై విండ్స్. ఎందుకంటే ఇది ల్యాండ్ నుండి వస్తున్నాయి కాబట్టి వీటిలో మాయిశ్చర్ అనేది తక్కువగా ఉంటుంది. దెన్ మాయిశ్చర్ సోర్స్ ఇస్ ఇట్ పిక్స్ మాయిశ్చర్ ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్. సో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ నుండి పాస్ అవుతున్నప్పుడు ఇక్కడ మాయిశ్చర్ అనేది పికప్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ దీని యొక్క ఇంపాక్ట్ ఏంటంటే మనకి ఎక్కువగా తమిళనాడు రీజన్ లో హెవీ రెయిన్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది నార్త్ ఈస్ట్ మాన్సూన్ ద్వారా. అండ్ ఆల్సో కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆఫెన్ విత్ సైక్లోన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి ఇండియా మొత్తానికి ఇది వర్షాలను ఇవ్వడం జరుగుతుంది. బట్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ చూసినట్లయితే తమిళనాడు రీజన్ లో అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రీజన్ లో ఎక్కువగా హెవీ రెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది నార్త్ ఈస్ట్ మాన్సూన్ వలన, ఆఫెన్ విత్ సైక్లోన్స్. సో తుఫాన్లతో పాటుగా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి మనకు ఇండియాలో ఉన్న 2 మేజర్ టైప్స్ ఆఫ్ మాన్సూన్స్. ఇండియాలో ఏవైతే మాన్సూన్స్ ఉన్నాయో వీటిని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఐటీసీజెడ్ అంటే ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్. ఇదొక లో ప్రెషర్ బెల్ట్ నియర్ ద ఈక్వేటర్. సో ఇది ఈక్వేటర్ దగ్గర ఉండే ఒక లో ప్రెషర్ బెల్ట్. ఇక్కడ మీరు దీన్ని చూడొచ్చు, ఐటీసీజెడ్. సో ఇక్కడ ఏంటంటే మనకు ట్రేడ్ విండ్స్ అనేవి కాన్వర్జ్ అవుతాయి. సో మనకు ఈ డైరెక్షన్ నుండి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ బ్లో అవుతాయి అండ్ ఈ డైరెక్షన్ నుండి సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ వస్తాయి. సో ఈ ట్రేడ్ విండ్స్ రెండు కూడా ఇక్కడ కాన్వర్జ్ అవుతాయి, కాన్వర్జ్ అయ్యి పైకి రైజ్ అవుతాయి ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్లో. అండ్ ఇవి అప్ టు 30 degrees నార్త్కి షిఫ్ట్ అవుతాయి ఓవర్ ఇండియా ఇన్ జూన్. సో ఇది ఎందుకు జరుగుతుందంటే ఇంటెన్స్ ల్యాండ్ హీటింగ్ వలన. అండ్ దీనివల్ల మనకు నార్దర్న్ ఇండియాలో ఒక లో ప్రెషర్ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. సో లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అయినప్పుడు ఇది మాయిస్ట్ సౌత్ వెస్ట్ విండ్స్ ని ఓషన్ నుండి అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఓషన్ నుండి వచ్చే విండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాయిశ్చర్ ని క్యారీ చేస్తూ వస్తాయి. అండ్ ఇవి కోరియోలిస్ ఫోర్స్ ఉండడం వల్ల డిఫ్లెక్ట్ అవుతాయి అండ్ వీటి వల్ల మనకు హెవీ రెయిన్ఫాల్ అనేది వస్తుంది. అండ్ వింటర్లో ఈ ఐటీసీజెడ్ ఏదైతే ఉందో ఇది సౌత్కి షిఫ్ట్ అవుతుంది అండ్ దెర్ విల్ బి హై ప్రెషర్ ఓవర్ ఇండియా. సో అప్పుడు ఏంటంటే మనకు డ్రై నార్త్ ఈస్ట్ విండ్స్ డామినేట్ చేస్తాయి. సో ఇది మన ఫస్ట్ ఫ్యాక్టర్, ఇంటర్ ట్రాపికల్ కాన్వర్జెన్స్ జోన్. దెన్ సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ టిబెటన్ ప్లాట్యూ. టిబెటన్ ప్లాట్యూ ఏంటంటే ఇది ఒక మెకానికల్ బ్యారియర్గా ఉంటుంది, దాంతోపాటుగా ఇది ఒక హై ఆల్టిట్యూడ్ హీట్ సోర్స్గా కూడా ఉంది. అండ్ సమ్మర్లో చూసినట్లయితే సరౌండింగ్స్ కంటే ఇది 2 to 3 degrees Celsius వార్మ్గా ఉంటుంది. అండ్ దీనివల్ల ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ ఇది జనరేట్ అవుతుంది. అండ్ ఈ మెకానికల్ బ్యారియర్ ఎందుకు అన్నామంటే వాట్ ఈస్ ద మెకానికల్ రోల్, ఇది మన సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ని సౌత్ సైడ్కి డైవర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మాన్సూన్ కరెంట్స్ని ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద థర్మల్ రోల్, ఇది
అప్పర్ ఎయిర్ డైవర్జెన్స్ని ప్రమోట్ చేస్తుంది. దానివల్ల కన్వెక్షన్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఇండియాలో మనకు రెయిన్ఫాల్ కూడా రావడం జరుగుతుంది. సో ఇది టిబెటన్ ప్లాట్యూ వల్ల మనకు ఉండే ఎఫెక్ట్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే జెట్ స్ట్రీమ్స్. సో ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి మనకు వెస్ట్ టు ఈస్ట్ బ్లో అవుతాయి అండ్ దీస్ ఆర్ హై ఆల్టిట్యూడ్ ఫాస్ట్ బ్లోయింగ్ విండ్స్. వీటి యొక్క స్పీడ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 11 to 13 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ దీస్ ఆర్ డ్రివెన్ బై టెంపరేచర్ కాంట్రాస్ట్, అంటే టెంపరేచర్ డిఫరెన్సెస్ వలన ఇవి బ్లో అవుతూ ఉంటాయి. అండ్ దీనిలో మనకు కీ స్ట్రీమ్స్ ఏమున్నాయంటే సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ అండ్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్. సో సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ ఏంటంటే ఇది వింటర్లో ఉంటుంది అండ్ ఇట్ మస్ట్ రిట్రీట్ నార్త్ ఫర్ మాన్సూన్ టు అడ్వాన్స్. సో మాన్సూన్ రావడం కోసం ఇది నార్త్కి వెళ్ళాల్సి ఉంటుంది. దెన్ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ ఇది సమ్మర్లో డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ టిబెటన్ హీటింగ్. సో మనం చూసాం టిబెట్ రీజన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు సరౌండింగ్ రీజన్స్ కంటే 3 to 5 degrees సెల్సియస్ వార్మ్గా ఉంటుంది. సో ఈ విధంగా టిబెటన్ ప్లాట్యూ హీట్ అవడం వలన ఈ ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ అనేది సమ్మర్లో డెవలప్ అవుతుంది అండ్ ఇది మాన్సూన్ యొక్క అప్లిఫ్ట్ని అదేవిధంగా రెయిన్ఫాల్ని కూడా సపోర్ట్ చేస్తుంది. దెన్ సొమాలీ జెట్ ఇది ఒక సీజనల్ లో లెవెల్ జెట్ స్ట్రీమ్ అలాంగ్ ఈస్ట్ ఆఫ్రికా. సో ఆఫ్రికా కాంటినెంట్ యొక్క ఈస్టర్న్ సైడ్ ఇది ఉంటుంది సొమాలీ జెట్. దెన్ ఇట్ రివర్సెస్ డైరెక్షన్. వింటర్లో ఇది నార్త్ టు సౌత్ ఉంటుంది, ఇట్ విల్ బీ డ్రై అండ్ సమ్మర్లో సౌత్ టు నార్త్ విత్ మాయిశ్చర్ అండ్ ఇట్ స్ట్రెంథన్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫ్లో. సో ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్ యొక్క ఫ్లోని కూడా స్ట్రెంథన్ చేస్తుంది. ఏ విధంగా? ప్రెషర్ గ్రేడియంట్ని ఎన్హాన్స్ చేయడం ద్వారా, అదేవిధంగా మాయిశ్చర్తో ఉన్న విండ్స్ని ఇండియా వైపు క్యారీ చేయడం ద్వారా ఇది మన సౌత్ వెస్ట్ మాన్సూన్ యొక్క ఫ్లోని స్ట్రెంథన్ చేస్తుంది. అండ్ ఇది మాన్సూన్ యొక్క ఆన్సెట్కి, మాన్సూన్ యొక్క ఇంటెన్సిటీకి కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఓవర్ ద వెస్టర్న్ కోస్ట్. బికాస్ ఆఫ్రికా యొక్క లొకేషన్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇండియా యొక్క లొకేషన్ ఇక్కడ ఉంటుంది. సో వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఎక్కువగా మనకు ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. రైట్. సో ఇప్పటి వరకు మనం ఇండియాలోని మాన్సూన్స్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ చూసాం. ఇప్పుడు మాన్సూన్స్కి సంబంధించిన పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ అగ్రికల్చరల్ గ్రోత్. సో మాన్సూన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు రెయిన్ఫాల్ వస్తుంది. రెయిన్ఫాల్ వచ్చినప్పుడు మన ఖరీఫ్ క్రాప్స్ ఉంటాయి కదా, లైక్ రైస్, పల్సెస్ ఎట్సెట్రా, వీటికి కావాల్సిన వాటర్ అనేది లభిస్తుంది. దానివల్ల అగ్రికల్చర్ బాగుంటుంది, క్రాప్స్ అనేవి పండుతాయి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఉంటుంది. సో దానివల్ల మనకు రూరల్ ఇన్కమ్ బూస్ట్ అవుతుంది, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కూడా మనం ఎన్హాన్స్ చేయొచ్చు. సో ఆ విధంగా అగ్రికల్చరల్ సెక్టర్కి ఇది పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మాన్సూన్ వలన. దెన్ వాటర్ రిసోర్స్ రీప్లెనిష్మెంట్. సమ్మర్ వలన అప్పటి వరకు హై టెంపరేచర్స్ వలన డ్రై అప్ అయిపోయిన కొన్ని వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ బాడీస్ మాన్సూన్స్ వలన రీప్లెనిష్ అవుతాయి. సో ఇది మన రివర్స్, లేక్స్, రిజర్వాయర్స్ వీటన్నిటిని కూడా రీఫిల్ చేస్తుంది. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏవైతే మనకు ఈ లెవెల్ ఉన్నట్లయితే అండర్ గ్రౌండ్, ఈ లెవెల్ అనేది మనకు డిప్లీట్ అయ్యి లెవెల్ కిందకి వెళ్తుంది, గ్రౌండ్ వాటర్ ఆక్విఫర్ యొక్క లెవెల్. ఎప్పుడైతే మనకు వానలు పడతాయో అప్పుడు ఆ వాటర్ అనేది అండర్ గ్రౌండ్లోకి సీపేజ్ అవుతుంది. దానివల్ల ఈ లెవెల్ అనేది మళ్ళీ తిరిగి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ రైజెస్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్స్. సో ఇట్ విల్ గెట్ రీఫిల్ అవుతుంది. అండ్ ఇది ఇరిగేషన్ని సపోర్ట్ చేస్తుంది, డ్రింకింగ్ వాటర్ అండ్ హైడ్రో పవర్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. దెన్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్. ఇట్ డ్రైవ్స్ రూరల్ డిమాండ్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ని కూడా ఇది తగ్గిస్తుంది. And it also supports industrial inputs like cotton, sugarcane, etc. Then ecological balance. మనకు వానలు ఎక్కువగా ఉండడం వలన ఫారెస్ట్ సస్టైన్ అవుతాయి, వెట్లాండ్స్, బయోడైవర్సిటీ, రైట్, అండ్ అదేవిధంగా సాయిల్ ఫర్టిలిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇట్ మెయింటైన్స్ న్యాచురల్ వెజిటేషన్ సైకిల్స్. సో ఇది న్యాచురల్ వెజిటేషన్ సైకిల్స్ని మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటుగా వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ కూడా దీనివల్ల మెయింటైన్ అవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇది ఎకలాజికల్ బ్యాలెన్స్కి కూడా హెల్ప్ అవుతున్నాయి మన మాన్సూన్స్. సో ఇవి మాన్సూన్స్ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్స్. సో లెట్స్ హ్యావ్ లుక్ ఎట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మాన్సూన్ వేరియబిలిటీ. సో మాన్సూన్స్ అనేవి మనకు రెగ్యులర్గా లేకుండా కొంత వేరియేషన్స్ ఉన్నప్పుడు, చేంజెస్ ఉన్నప్పుడు దానివల్ల మనకు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయో చూద్దాం.
ఫస్ట్ ఇస్ ఫ్లడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్. సో ఇటువంటి సిచ్యుయేషన్స్లో ఏంటంటే మనకు అర్బన్ ఫ్లడ్డింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మనకు రోడ్స్, బ్రిడ్జెస్ అండ్ చాలా వరకు హౌసింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. అండ్ దీనివల్ల మనకు ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు చూసే ఉంటారు రీసెంట్ టైమ్స్లో ఈ అర్బన్ ఫ్లడింగ్ అనే ఇష్యూ ఇంక్రీజ్ అయింది. సో దానికి మనకు చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. వెట్లాండ్స్ని ఎంక్రోచ్ చేయడం అండ్ అదేవిధంగా ప్రాపర్గా వాటర్ డ్రైనేజ్ అనేది, రెయిన్ఫాల్ వాటర్కి సంబంధించిన డ్రైనేజ్ అనేది లేకపోవడం, రైట్. సో ఆ విధంగా మనకు చాలా రీజన్స్ ఉన్నాయి. హ్యూమన్స్ డిఫరెంట్ ఏరియాస్ని ఎంక్రోచ్ చేయడం. సో వీటి వలన అర్బన్ ఫ్లడ్డింగ్ జరుగుతుంది. అండ్ అర్బన్ ఫ్లడ్డింగ్ జరిగినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం, రైట్. సో ఆబ్వియస్లీ ఇళ్లల్లోకి అవి వాటర్ చేరడం అండ్ రోడ్స్ అవి దెబ్బతినడం వల్ల రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ మనకు ట్రాన్స్పోర్ట్ అండ్ అదేవిధంగా ఎక్కడ కూడా మనకు ప్రాపర్ సిగ్నల్స్ లేకపోవడం, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతాయి. దెన్ హెల్త్ హజార్డ్స్. సో ఇటువంటి సిచ్యుయేషన్స్లో ఏంటంటే మనకు వాటర్ బోర్న్ డిసీజెస్ అనేవి కూడా పెరుగుతాయి, లైక్ కలరా, టైఫాయిడ్ ఎట్సెట్రా. అండ్ వెక్టర్ బోర్న్ ఇల్నెసెస్ లైక్ డెంగ్యూ, మలేరియా ఇవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ పువర్ శానిటేషన్ ఉంటుంది, ఎందుకంటే మనకు వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది. అండ్ అదేవిధంగా సివేజ్ యొక్క ఓవర్ఫ్లో సిచ్యుయేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. దెన్ అగ్రికల్చరల్ లాస్. ఎక్సెసివ్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు క్రాప్స్ అనేవి మునిగిపోతుంటాయి, క్రాప్ సబ్మర్జెన్స్ జరుగుతుంది. అండ్ సాయిల్ ఎరోజన్, చాలా ఎక్కువ అమౌంట్లో రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, టాప్ లేయర్ ఆఫ్ సాయిల్ అంతా కూడా కొట్టుకుపోతుంది ఆ వాటర్తో. అంటే సాయిల్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా మనం కోల్పోవడం జరుగుతుంది. దెన్ డిలేడ్ అండ్ డెఫిషియంట్ రెయిన్స్. సో అగ్రికల్చర్ లాస్ ఎందుకంటే మాన్సూన్ వేరియబిలిటీ అయినప్పుడు, అంటే మాన్సూన్స్ ఎప్పుడు వచ్చే నార్మల్ లెవెల్లో కాకుండా ఎక్కువగా ఉన్నట్లయితే పంటలు మునిగిపోతాయి, సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. అండ్ కావాల్సిన దానికంటే తక్కువ రెయిన్స్, డెఫిషియంట్ రెయిన్స్ ఉన్న, రెయిన్ఫాల్ డిలే అయినా కూడా క్రాప్ ఫెయిల్యూర్ జరుగుతుంది. అండ్ అదేవిధంగా డ్రాట్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండు విధాలుగా కూడా మనకు అగ్రికల్చర్కి సంబంధించి లాసెస్ వస్తాయి. దెన్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. సో దీనివల్ల మనకు సాయిల్ ఎరోషన్ జరుగుతుంది, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి. పెద్ద పెద్ద కొండ ప్రాంతాల్లో చాలా వరకు ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతుంటాయి. ఒకటేసారి సడన్గా ఈ ల్యాండ్ అనేది కుంగిపోవడం జరుగుతుంది. ఇట్ విల్ జస్ట్ స్లైడ్ డౌన్. సో ఇన్ దాట్ వే ల్యాండ్ స్లైడ్స్ ఆల్సో అకర్ అండ్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ జరుగుతుంది, ఎస్పెషలీ సెన్సిటివ్ జోన్స్లో. అండ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్, కోస్టల్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది మన మాన్సూన్స్కి సంబంధించిన డిస్కషన్. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. డిస్కస్ ద మేజర్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆరిజిన్ అండ్ మెకానిజం ఆఫ్ ఇండియన్ మాన్సూన్. సో ఇండియన్ మాన్సూన్ యొక్క ఆరిజిన్ అండ్ దీని యొక్క మెకానిజంకి సంబంధించి ఏ విధమైన మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనే దాన్ని డిస్కస్ చేయాలి. అండ్ దాంతోపాటుగా ఈ ఫ్యాక్టర్స్ అనేవి డిఫరెంట్ రీజన్స్లో వేరియబిలిటీ ఆఫ్ ద మాన్సూన్ దీన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. So write it for 15 marks and write it in 250 words. So try to answer this question. So మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే ఇండియాస్ న్యూ అర్బన్ వరీ రైజింగ్ ఓవర్ న్యూట్రిషన్. సో ఓవర్ న్యూట్రిషన్ అనే ఆ ప్రాబ్లం రీసెంట్ టైమ్స్లో ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆ న్యూస్ ఏముందో చూద్దాం. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 3 హెల్త్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన ఇష్యూస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. సో మనకు కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి. కమ్యూనికబుల్ డిసీజెస్ ఏంటంటే ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్కి ఇవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏంటంటే ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అవ్వవు, రైట్. దెన్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ రెగ్యులేటరీ మెజర్స్, ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి ఈ ఆర్టికల్లో. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా నేచర్ ఒక స్టడీ చేయడం జరిగింది. సో దాని యొక్క డేటా మనం చూసినట్లయితే దాని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఎస్పెషలీ మనకు హైదరాబాద్లోని ఐటీ ఎంప్లాయీస్లో 84% మందికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఉంది, రైట్. సో 84% అనేది చిన్న నెంబర్ కాదు. 84% ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ ఎస్పెషలీ హైదరాబాద్లో వీరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఉంది. సో దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏదైతే ఉందో అది మనకు రీసెంట్ టైమ్స్లో ఇంక్రీజ్ అవుతుంది, రైట్. అండ్
దిస్ రిఫ్లెక్ట్స్ అ వైడర్ అర్బన్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్. ఎందుకంటే మనకు ఓవర్ న్యూట్రిషన్ అనేది పెరుగుతుంది. ఎందుకు? పువర్ డైటరీ హ్యాబిట్స్, హెల్దీ డైట్ అనేది తీసుకోవడం లేదు, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్. సో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఎక్కువగా కూర్చొని చేసే పనులు ఉండడం, రైట్? సో ఇటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ప్రాసెస్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తింటున్నారు రీసెంట్ టైమ్స్లో. సో ఈ విధమైన చేంజెస్ వల్ల మనకు ఇదొక అర్బన్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్గా మారింది. అండ్ ఓవర్ న్యూట్రిషన్ అనేది మనకు చాలా సైలెంట్గా ఎమర్జ్ అవుతున్న ఒక ఎపిడమిక్. ఎందుకంటే మనకు అండర్ న్యూట్రిషన్ కూడా ఉంది. అంటే మనకి ఇండియాలో చాలా మందికి బాడీకి కావాల్సిన దానికంటే తక్కువ న్యూట్రిషన్ అనేది అందుతుంది. అండ్ ఇంకొక వైపు మనకు కొంతమందికి కావాల్సిన దానికంటే ఎక్కువ న్యూట్రిషన్ వెళ్తుంది బాడీలోకి. సో ఈ విధంగా మనకు మాల్ న్యూట్రిషన్కి సంబంధించి ఒక డ్యూయల్ బర్డెన్ అనేది ఉంది ఇండియాలో. అంటే మనకు ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ కావాల్సిన దానికంటే తక్కువ న్యూట్రిషన్ అందడం వల్ల బాధపడుతున్నారు. అదేవిధంగా ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఏంటంటే కావాల్సిన దానికంటే ఎక్కువ న్యూట్రిషన్ బాడీకి అందడం వల్ల ఈ విధమైన ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్ వచ్చి వారు కూడా సఫర్ అవుతున్నారు. సో ఈ విధంగా రెండు కూడా మనకు మాల్ న్యూట్రిషన్ అని అంటాం. సో మాల్ న్యూట్రిషన్కి సంబంధించి ఇండియాలో ఇటువంటి డ్యూయల్ బర్డెన్ అయితే ఉంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. Then let's have a look at the dimensions of emerging health concern. Urban lifestyle transformation. సో రీసెంట్ టైమ్స్లో మనం అర్బన్ లైఫ్ స్టైల్ ఎస్పెషలీ చూసినట్లయితే చాలా చేంజ్ అయింది, రైట్? సో పాస్ట్ 50 ఇయర్స్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు అర్బన్ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది. సో ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి తినడం జరుగుతుంది, క్యాలరీస్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తింటున్నారు. దాంతోపాటుగా స్క్రీన్ టైం చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది, అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది, రైట్? అండ్ కార్పొరేట్ సెట్టింగ్స్లో ఏంటంటే ఈ స్నాకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటుగా సెడెంటరీ రొటీన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు రీసెంట్ టైమ్స్లో అర్బన్ లైఫ్ స్టైల్ యొక్క చేంజ్ అనేది మనం చూడొచ్చు. దెన్ డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. ఓవర్ న్యూట్రిషన్ అంటే ఒబెసిటీ, ఫ్యాటీ లివర్, ఇటువంటి ఇష్యూస్ అనేవి రీసెంట్ టైమ్స్లో చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. దాంతోపాటుగా సేమ్ అర్బన్ పాపులేషన్స్లోనే మనకు అండర్ న్యూట్రిషన్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఈ విధంగా మనకు డ్యూయల్ బర్డెన్ అనేది ఉంది. అండ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్స్ పువర్లీ, బట్ ఆల్సో సెకండ్ గ్లోబలీ ఇన్ ఒబెసిటీ. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మాల్ న్యూట్రిషన్ యొక్క డబుల్ బర్డెన్ ఉంది మన దగ్గర అని. అంటే ఒక పక్క మనకు అండర్ న్యూట్రిషన్ కేసెస్ ఉన్నాయి, రెండో పక్కన ఓవర్ న్యూట్రిషన్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఒబెసిటీలో చూసినట్లయితే మొత్తం వరల్డ్లో మనం సెకండ్ ర్యాంక్లో ఉన్నాం. అండ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో కూడా మన ర్యాంక్ అనేది పువర్గా ఉంది, రైట్? సో యూ కెన్ సీ ద డబుల్ బర్డెన్ ఓవర్ హియర్. ఈ విధంగా మనకు మాల్ న్యూట్రిషన్ యొక్క డ్యూయల్ బర్డెన్, అంటే ఒకవైపు మనకు ఓవర్ న్యూట్రిషన్, మరోవైపు అండర్ న్యూట్రిషన్, ఇటువంటి డబుల్ బర్డెన్తో మనం ఇండియా సఫర్ అవడం జరుగుతుంది. దెన్ రైజింగ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బర్డెన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO డేటా ప్రకారం మనకు 2019లో జరిగిన గ్లోబల్ డెత్స్లో 74% అనేవి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ రిలేటెడ్గా జరిగాయి. అండ్ ఇండియాలో చూసినట్లయితే మనకు 2050 ఇయర్ వచ్చేసరికి 450 మిలియన్ ఒబేసిటీ ఉన్న అడల్ట్స్ ఉంటారు, రైట్? సో యూ కెన్ సీ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఒబెసిటీ ఓవర్ హియర్. 2050 ఇయర్ వచ్చేసరికి అంటే నెక్స్ట్ 25 ఇయర్స్లో మనకు 450 మిలియన్ ఒబేస్ అడల్ట్స్ ఉంటారు ఇండియాలో. దెన్ డెమోగ్రఫిక్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్. సో ఇది ఎక్కువగా యంగ్ వర్కింగ్ ఏజ్ గ్రూప్స్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ద్వారా వీరి యొక్క లేబర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది, అండ్ హెల్త్ కేర్ కాస్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, రైట్? సో ఇవి డెమోగ్రఫిక్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్. నౌ లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ ద స్ట్రక్చరల్ అండ్ పాలసీ గ్యాప్స్. మనకు ఫుడ్ లేబులింగ్, అదేవిధంగా కన్జ్యూమర్ లిటరసీ అనేది తక్కువగా ఉంది. అండ్ హెల్త్ స్టార్ రేటింగ్ HSR సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు, బట్ దీని యొక్క రీచ్, అదేవిధంగా క్లారిటీ అనేది లిమిటెడ్గా ఉంది. అండ్ ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ ట్రాన్స్పరెన్సీ కూడా మనకి తక్కువగా ఉంది. దెన్ ఫాస్ట్ ఫుడ్ ప్రాలిఫరేషన్ అండ్ అర్బన్ ఫుడ్ డెజర్ట్స్. మనకు ఫాస్ట్ ఫుడ్ చైన్స్ అనేవి అర్బన్ ఫుడ్స్కేప్ని చాలా ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి. సో మనం రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే లైక్ పాస్ట్ 30 ఇయర్స్ ఆర్ సో
చాలా అన్రెగ్యులేటెడ్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేవి చాలా ఎక్కువగా మనకు ఎక్స్పాండ్ అయ్యాయి, ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో చాలా ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యాయి. అండ్ హెల్దీ ఫుడ్ మనం కొనాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అదేవిధంగా యాక్సెస్ కూడా తక్కువగా ఉంటుంది. సో మీరు ఫాస్ట్ ఫుడ్ తినాలి అనుకుంటే మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, బట్ హెల్దీ ఫుడ్ తినాలంటే యాక్సెస్ తక్కువగా ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా మనం కంపేర్ చేసినప్పుడు హెల్దీ ఫుడ్స్ అనేవి మనకు ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి, బట్ ఈ జంక్ ఫుడ్ అండ్ హై క్యాలరీ ఫుడ్, ఎస్పెషలీ ఈ ఫాస్ట్ ఫుడ్ అంతా కూడా మనకు తక్కువ కాస్ట్లోనే వస్తుంది కంపేర్ టు ద హెల్దీ ఫుడ్, రైట్? సో దీనివల్ల ఏంటంటే పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా ఇటువంటి ఫుడ్ వైపు డైవర్ట్ అవుతుంది, దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా వస్తున్నాయి. దెన్ వీక్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్. మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క గైడ్ లైన్స్ అండ్ అదేవిధంగా దాని యొక్క అడ్వర్సరీస్లో ఏంటంటే మనకు ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా పాలసీ ఎన్ఫోర్స్మెంట్ వీక్గా ఉంటుంది. దెన్ కల్చరల్ అండ్ బిహేవియరల్ ఇనర్షియా, డైటరీ డిసిప్లిన్ ఉండడం లేదు, అదేవిధంగా హోమ్ డెలివరీ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం, అండ్ జంక్ ఫుడ్కి కూడా చాలా ఎక్కువగా గ్లోరిఫై చేస్తున్నారు. సో ఇటువంటి బిహేవియరల్ ఇనర్షియా అండ్ కల్చరల్ అండ్ బిహేవియరల్ ఇనర్షియా అనేది చూడొచ్చు మనం రీసెంట్ టైమ్స్లో. సో ఈ ఓవర్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడానికి మనకున్న గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈజ్ ఈట్ రైట్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018. సో ఈ ఈట్ రైట్ ఇండియా ఏంటంటే మనకి నేమ్తోనే తెలుస్తుంది, ఇట్ ప్రమోట్స్ హెల్దీ, సేఫ్ అండ్ సస్టైనబుల్ డైట్స్. సో దీని యొక్క కీ ఆర్మ్స్ ఏంటంటే ఈట్ రైట్ క్యాంపస్, ఈట్ రైట్ స్కూల్, అదేవిధంగా ఈట్ రైట్ ఛాలెంజ్. అండ్ దీని యొక్క బిహేవియరల్ క్యాంపెయిన్ ఏంటంటే ఆజ్ సే థోడా కమ్. సో ఈ క్యాంపెయిన్ ఏంటి అంటే ఈ రోజు నుండి మనం కొంచెం కొంచెంగా తగ్గిద్దాం. ఏం తగ్గిస్తాము? ఫ్యాట్ ఇంటేక్, షుగర్ ఇంటేక్, అదేవిధంగా సాల్ట్ యొక్క ఇంటేక్. మనం తినే ఫుడ్లో ఫ్యాట్, షుగర్ అండ్ సాల్ట్ వీటి యొక్క ఇంటేక్ అనేది ఈ రోజు నుండి తగ్గిద్దాము అనేదే దీని బిహేవియరల్ క్యాంపెయిన్ స్లోగన్. దెన్ హెల్త్ స్టార్ రేటింగ్ హెచ్ఎస్ఆర్, ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్. సో దీన్ని కూడా మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే కన్జ్యూమర్ యొక్క ఫుడ్ చాయిసెస్ని గైడ్ చేయడం కోసం హెచ్ఎస్ఆర్ రేటింగ్ని తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే లేబుల్స్ ప్యాకేజ్ ఫుడ్ విత్ 1 to 5 స్టార్ రేటింగ్స్. అంటే మనకు ప్యాకేజ్ ఫుడ్లో దానిలో ఎంత న్యూట్రిషనల్ వాల్యూ ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని 1 నుంచి 5 వరకు స్టార్ రేటింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎందుకు అంటే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒబెసిటీని కంబాట్ చేయడం, అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. టు కంబాట్ దిస్ ఎన్సిడీస్ ఏ విధంగా చేస్తున్నాము? ఫుడ్ అవేర్నెస్ని మనం ఇంక్రీజ్ చేయడం ద్వారా వయా దిస్ విజిబుల్ ఫుడ్ అవేర్నెస్. దెన్ పోషన్ అభియాన్ 2018. సో దీని యొక్క ఫోకస్ బోత్ అండర్ న్యూట్రిషన్ అండ్ ఓవర్ న్యూట్రిషన్ రెండిటిపైన దీని ఫోకస్ ఉంటుంది త్రూ డయట్ అవేర్నెస్. అండ్ దీని ద్వారా ఏంటంటే మనకు బ్యాలెన్స్డ్ మీల్స్ని ప్రమోట్ చేస్తుంది, న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, దాంతోపాటుగా హెల్తీ లైఫ్ స్టైల్ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. అండ్ దీనిలో ఏంటంటే కమ్యూనిటీ లెవెల్ అవుట్ రీచ్ కోసం జన ఆందోళన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకు ఓవర్ న్యూట్రిషన్ని ట్యాకిల్ చేయడానికి ఉన్న కొన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? రిఫార్మ్ ఇండియాస్ ఫుడ్ ఎన్వైరన్మెంట్. సో మనకు ఈ ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ వార్నింగ్ లేబుల్స్ అనేవి కంపల్సరీ చేయాలి. అండ్ రెస్ట్రిక్ట్ అడ్వర్టైజింగ్ టు చిల్డ్రన్. సో పిల్లలకి అడ్వర్టైజింగ్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేయాలి. అండ్ షుగర్ ఎక్కువగా ఉండి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ట్యాక్స్ అనేది విధించాలి. దెన్ వర్క్ ప్లేస్ న్యూట్రిషన్ ఇనిషియేటివ్స్. సో స్కేల్ అప్ ఈట్ రైట్ క్యాంపెయిన్స్. సో ఎస్పెషలీ మనకు వర్క్ ప్లేసెస్లో ఈట్ రైట్ క్యాంపెయిన్స్ని పెట్టడం, అదేవిధంగా ఫిట్నెస్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం అండ్ న్యూట్రిషన్ కౌన్సిలింగ్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషలీ వర్క్స్ ప్లేసెస్లో. ఎందుకంటే మనం ఇంట్రొడక్షన్లోనే చూసాం, ఎస్పెషలీ హైదరాబాద్లోని ఐటీ ఎంప్లాయీస్లో 84% మంది ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అని. సో మనం వర్క్ ప్లేస్లోనే దీనికి సంబంధించిన క్యాంపెయినింగ్ అనేది కూడా చేసి అవేర్నెస్ని పెంచాల్సి ఉంటుంది. దెన్ కమ్యూనిటీ అండ్ స్కూల్ బేస్డ్ అవేర్నెస్.
సిటీ వైడ్గా మనకు హెల్త్ లిటరసీ ప్రోగ్రామ్స్ని లాంచ్ చేయాలి. అండ్ స్కూల్స్ యొక్క కరికులంలో కూడా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది మనం యాడ్ చేయాలి. దెన్ లెర్నింగ్ ఫ్రమ్ గ్లోబల్ మోడల్స్. సో డిఫరెంట్ కంట్రీస్లో ఎటువంటి మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఓవర్ న్యూట్రిషన్ అండ్ అండర్ న్యూట్రిషన్కి సంబంధించి, వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి మనం కొన్ని ఇనిషియేటివ్స్ని కూడా తీసుకోవచ్చు. సో అడాప్ట్ కీ ఫీచర్స్ ఫ్రమ్ సౌదీ అరేబియా సక్సెస్, లైక్ లేబులింగ్, సోడా ట్యాక్స్, బ్యాన్స్ ఇటువంటివి చేయడం జరిగింది సౌదీ అరేబియాలో. అండ్ అక్కడ ఈ ఇనిషియేటివ్ అనేది సక్సెస్ అయింది. సో దాని నుండి ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా దానిలోని కొన్ని కీ ఫీచర్స్ని అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇవి మన దగ్గర ఉన్న మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం, దాని యొక్క డ్యూయల్ బర్డెన్ అంటే ఓవర్ న్యూట్రిషన్, అదేవిధంగా అండర్ న్యూట్రిషన్, ఈ ప్రాబ్లమ్ని డీల్ చేయడానికి మనకున్న కొన్ని సొల్యూషన్స్. ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఎనర్జీ అండ్ ఎఫిషియన్సీ. ఇండియా మస్ట్ రెడ్యూస్ ఇట్స్ పవర్ కన్జంప్షన్ బై ఇంక్రీజింగ్ ఎఫిషియన్సీ. సో ఎనర్జీ ఎఫిషియన్సీ ఏంటంటే మనకు ఇండియాలో ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసి పవర్ కన్జంప్షన్ని రెడ్యూస్ చేయాలి అని. సో సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 3 ఎనర్జీ అండ్ పవర్ సెక్టర్, కన్జర్వేషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు ఎక్కువగా ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరుగుతున్నప్పటికీ కూడా అండ్ ఆల్సో రెన్యూవబుల్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ ఇండియాలో పీక్ పవర్ షార్టేజెస్ అనేవి కూడా జరుగుతున్నాయి. అండ్ పవర్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇది మనకు ఫైనాన్షియల్ ఇయర్ 2020లో 0.69% ఉంది. అండ్ ప్రస్తుతం మనకు రీసెంట్ డేటా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఇది ఆల్మోస్ట్ 5%కి ఇంక్రీజ్ అయింది. సో దిస్ షోస్ ద నీడ్ టు కర్బ్ డిమాండ్ త్రూ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఇది ఇంత ఇంక్రీజ్ అయింది అంటే మనకేం తెలుస్తుంది, మనం ఈ ఎనర్జీ డిమాండ్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది త్రూ ఎనర్జీ ఎఫిషియన్సీ రాదర్ దాన్ రిలయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ సప్లై. సో డిమాండ్ పెరిగింది అండ్ దానివల్ల పవర్ డెఫిసిట్ కూడా పెరిగింది. సో దీనికి సొల్యూషన్గా మనం జస్ట్ సప్లైని ఇంక్రీజ్ చేస్తే సరిపోదు, ఎనర్జీ ఎఫిషియన్సీని కూడా మనం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఎందుకు మనం ఈ విధంగా ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయాలి, ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ యొక్క ఇంపార్టెన్స్ ఏముందో చూద్దాం. ఇట్ రెడ్యూసెస్ పీక్ పవర్ డెఫిసిట్. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎస్పెషలీ పీక్ అవర్స్లో ఆ ఎలక్ట్రిసిటీ డిమాండ్ని మనం మేనేజ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది వితౌట్ నీడింగ్ న్యూ జనరేషన్ కెపాసిటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో పవర్ డెఫిసిట్ అనేది 5%కి ఇంక్రీజ్ అయింది. దెన్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్. ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది చాలా క్విక్ అండ్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ వే టు అడ్రస్ పవర్ షార్టేజెస్. సో కొత్త పవర్ ప్లాంట్స్ని బిల్డ్ చేయడం కంటే కూడా మనం ఎనర్జీ ఎఫిషియన్సీని తీసుకురావడం అనేది ఒక తక్కువ ఎక్స్పెన్సివ్ సొల్యూషన్, అదేవిధంగా క్విక్ సొల్యూషన్, రైట్. సో పవర్ షార్టేజెస్కి సొల్యూషన్గా మనం కొత్త ప్లాంట్స్ని బిల్డ్ చేసినట్లయితే దానికి చాలా టైం పడుతుంది, దాంతోపాటుగా మనకు చాలా కాస్ట్ కూడా ఇన్కర్ అవుతుంది. బట్ మనం ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచినట్లయితే అది ఫాస్ట్గాను జరుగుతుంది, దాంతోపాటుగా కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. దెన్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్. దీనివల్ల మనకు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి అండ్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ప్లాంట్స్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా కొంతవరకు మనం డిలే చేయొచ్చు. దీనివల్ల మనకు ఇండియా యొక్క క్లైమేట్ గోల్స్ని కూడా సపోర్ట్ చేసినట్లు అవుతుంది. దెన్ ఇట్ సేవ్స్ పబ్లిక్ అండ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. మనకు ఉజాలా లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అంటే ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. దీని ద్వారా ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా మనకు హౌస్ హోల్డ్స్కి ఈ ఎనర్జీ ఎఫిషియెంట్ బల్బ్స్ అనేవి సబ్సిడైజ్డ్ రేట్స్కే అమ్మడం జరుగుతుంది. అండ్ ఇటువంటి ప్రోగ్రామ్ వల్ల మనకు $10 బిలియన్+ అనేవి సేవ్ అయ్యాయి అండ్ దీని ద్వారా హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా చాలా తగ్గాయి, రైట్. సో ఈ విధంగా మనకు పబ్లిక్ అండ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది అండ్ దాన్ని కూడా మనం సేవ్ చేయొచ్చు. దెన్ ఇట్ రెడ్యూసెస్ డిపెండెన్సీ ఆన్ కోల్. సో డిమాండ్ని మనం తగ్గించగలిగినట్లయితే స్లోగా మనం వీ కెన్ స్లో డౌన్ ఇండియాస్ రిలయన్స్ ఆన్ కోల్. ఇండియా ఏదైతే కోల్ పైన డిపెండ్ అవుతుందో ఆ డిపెండెన్సీని కూడా మనం స్లో డౌన్ చేయొచ్చు. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే మన ఎనర్జీ మిక్స్లో ఆల్మోస్ట్ 70% కోలే ఉంది. అండ్ ఇట్ ఆల్సో ఈజెస్ ట్రాన్సిషన్ టు క్లీనర్ సోర్సెస్.
సో ఇది మనకు ఎనర్జీ ఎఫిషియన్సీ యొక్క ఇంపార్టెన్స్. ఇండియాలోని ఎనర్జీ ఎఫిషియన్సీకి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయో చూద్దాం. అర్బనైజేషన్ అండ్ కూలింగ్ లోడ్. మనకి అర్బన్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. దాంతోపాటుగా కూలింగ్ డిమాండ్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎస్పెషలీ హాట్ సమ్మర్స్లో మనకు ఎనర్జీ డిమాండ్ అండ్ కూలింగ్ డిమాండ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీనివల్ల ఏంటంటే మన పీక్ పవర్ డిమాండ్ అనేది 2024లో 250 గిగావాట్స్కి ఇంక్రీజ్ అయింది. దెన్ కోల్ డిపెండెన్సీ. మన ఎలక్ట్రిసిటీ జనరేషన్లో 70% ఇప్పటికీ కూడా మనం బొగ్గు పైన డిపెండ్ అవుతున్నాం, కోల్ పైన డిపెండ్ అవుతున్నాం. అండ్ ఇండియా ప్లాన్స్ టు యాడ్ అనదర్ 90 గిగావాట్స్ ఆఫ్ కోల్ కెపాసిటీ బై 2032. సో 2032 వరకు మనం మరొక 90 గిగావాట్స్ యొక్క కోల్ కెపాసిటీ అనేది యాడ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నాం, హెండరింగ్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. సో ఈ విధంగా మనం కోల్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఇండియా క్లీన్ ఎనర్జీకి ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందో ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఇదొక అడ్డంకిగా మారుతుంది. దెన్ ఇన్ఎఫిషియంట్ యూజ్ అండ్ ఎంఎస్ఎంఈస్ అండ్ బిల్డింగ్స్. అంటే మన మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో బిల్డింగ్స్లో ఇన్ఎఫిషియెంట్గా యూజ్ చేస్తున్నారు. అంటే మనకు ఎనర్జీ సేవింగ్ మ్యాండేట్స్ అనేవి లేవు స్మాల్ ఇండస్ట్రీస్లో. అండ్ ఆల్సో కొన్ని నాన్ కాంప్లైంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే చాలా వరకు హై ఎనర్జీ వేస్టేజ్ అనేది జరుగుతుంది. దెన్ స్లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎనర్జీ కోడ్స్. మనకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఈసీబీసీ లాంటి స్కీమ్స్ ఉన్నాయి, బట్ అడాప్టేషన్ అనేది మనకు పువర్గా ఉంది. అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో స్టేట్ అండ్ లోకల్ లెవెల్స్లో అది కూడా వీక్గా ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ఇండియాలో ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఉజాలా స్కీమ్, ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. దీన్ని మన ఈఎస్ఎల్ 2015లో లాంచ్ చేయడం జరిగింది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో ఈ ఈఎస్ఎల్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ఇది లాంచ్ చేయడం జరిగింది ఉజాలా స్కీమ్ని. అండ్ దీని ద్వారా ఏంటంటే మనకు 37 crore ఎల్ఈడి బల్బ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ దీనివల్ల హౌస్ హోల్డ్ పవర్ కన్జంప్షన్ చాలా తగ్గింది, అదేవిధంగా పీక్ డిమాండ్ కూడా తగ్గింది. దెన్ స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే మనకు కన్వెన్షనల్ స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎనర్జీ ఎఫిషియెంట్ ఎల్ఈడీస్తో రీప్లేస్ చేయడం. అండ్ ఈ విధంగా మనం 1.34 crore ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ దాని ద్వారా మనం డిమాండ్ని 1500+ మెగావాట్స్ డిమాండ్ని మనం రెడ్యూస్ చేయడం కూడా జరిగింది. దెన్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఈసీబీసీ, దీన్ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్ చేయడం జరిగింది అండర్ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 2001. సో దీని ద్వారా ఏంటంటే మనకు కమర్షియల్ బిల్డింగ్స్కి ఎనర్జీ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్, వీటికి సంబంధించిన ఆ మినిమం స్టాండర్డ్స్ని సెట్ చేయడం జరుగుతుంది, సో దాట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది తగ్గించవచ్చు. దెన్ ప్యాట్ స్కీమ్, దట్ ఈస్ పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్. దీన్ని కూడా మన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇది ఎందుకు అంటే ఇండస్ట్రియల్ ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కోసం. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఇట్ అలౌస్ ఇండస్ట్రీస్ టు ట్రేడ్ ఎనర్జీ ఎఫిషియన్సీ క్రెడిట్స్. సో ఇండస్ట్రీస్ వారి యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ క్రెడిట్స్ని ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఎంకరేజెస్ కాస్ట్ ఎఫెక్టివ్ కాంప్లైన్స్. సో ఇవి మనకు ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఎన్ఫోర్స్ ఎనర్జీ కోడ్స్. సో మనం ఏం చేయాలంటే అన్ని స్టేట్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్లో కూడా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఈసీబీసీని ఇంప్లిమెంట్ చేయాలి, సో దట్ వీ కెన్ ఎన్ష్యూర్ ఎఫిషియంట్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్. దెన్ సపోర్ట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈస్. సో వీటికి ఏంటంటే మనం సబ్సిడీస్ ప్రొవైడ్ చేయాలి, ఎనర్జీ ఆడిట్స్ కండక్ట్ చేయాలి, దాంతోపాటుగా ఎంఎస్ఎంఈస్కి రెట్రోఫిటింగ్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, సో దాట్ ఇవి ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోగలుగుతాయి. దెన్ ఎక్స్పాండ్ స్మార్ట్ మీటరింగ్. సో స్మార్ట్ మీటర్స్ ఇన్స్టాల్ చేసుకోమని మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది, దాంతోపాటుగా డిజిటల్ ఎనర్జీ మానిటరింగ్ టు మేనేజ్ పీక్ లోడ్స్ అండ్ రెడ్యూస్ వేస్టేజ్. సో ఇది ఎందుకు అంటే పీక్ లోడ్స్ని మేనేజ్ చేయడం కోసం అండ్ ఆల్సో వేస్టేజ్ని కూడా రెడ్యూస్ చేయొచ్చు.
దెన్ స్కేల్ అప్ ప్రూవెన్ స్కీమ్స్. సో ఈ ఉజాలా స్కీమ్ ఏదైతే ఉందో, అర్బన్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ అండ్ స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్, ఇటువంటి ప్రోగ్రామ్స్ యొక్క రీచ్ని కూడా మనం ఎక్స్టెండ్ చేయాలి. అండ్ దీని ద్వారా మనం ఫ్యాన్స్, ఏసీస్ అండ్ ఇండస్ట్రియల్ మోటార్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి దీనిలో. దెన్ బూస్ట్ పబ్లిక్ అవేర్నెస్. సో ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ అయినా కూడా సక్సెస్ అవ్వడానికి పబ్లిక్ అవేర్నెస్ కూడా మనకు ఉండాలి, ఇటువంటి స్కీమ్స్లో ఎస్పెషలీ. సో దీనికోసం ఏంటంటే మనం ఎనర్జీ లిటరసీని పెంచడానికి నేషన్ వైడ్ క్యాంపెయిన్స్ని లాంచ్ చేయాలి. అదేవిధంగా బిహేవియరల్ నడ్జెస్ అండ్ ఆల్సో ఇంటిగ్రేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ స్కూల్ కరికులం. సో మనకి స్కూల్ కరికులంలో కూడా ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంటిగ్రేట్ చేయాలి. సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. మన నెక్స్ట్ ఆర్టికల్, ద సిల్వర్ జూబ్లీ ఆఫ్ అ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సిలబస్ చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2 bilateral relations agreements involving India or affecting India's interests. దెన్ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా అండ్ జర్మనీ 2025లో 25 years ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అండ్ దిస్ రిలేషన్షిప్ ఇస్ యాంకర్డ్ ఇన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ పీస్, prosperity and rules-based global order. And this partnership spans defense, trade, green development, education and people-to-people ties. సో వీటన్నిటిలో కూడా ఈ రెండు కంట్రీస్ కొలాబరేట్ చేయడం జరిగింది, ఒక పార్ట్నర్షిప్లో కూడా ఉన్నాయి 25 years నుండి. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఇండియా జర్మనీ టైస్కి సంబంధించి స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏముందో చూద్దాం. ఫస్ట్ ఇస్ షేర్డ్ గ్లోబల్ విజన్. సో రెండు కంట్రీస్ కూడా ఒక రూల్స్ బేస్డ్, స్టేబుల్ అండ్ పీస్ఫుల్ వరల్డ్ ఆర్డర్ ఉండాలని చెప్పడం జరుగుతుంది. అండ్ గ్లోబల్ గవర్నెన్స్లో ఇండియా యొక్క రోల్ని కూడా జర్మనీ సపోర్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ రిఫార్మ్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్. దెన్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్. మనకు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి సూలూరులో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేయడం అండ్ ఇండో పసిఫిక్ నేవల్ ప్యాట్రోల్స్ ఇటువంటివి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. Then it has enhanced defense sector cooperation post Tarang Shakti 2024. So Tarang Shakti 2024 తర్వాత డిఫెన్స్ సెక్టర్ కోఆపరేషన్ కూడా ఎన్హాన్స్ అయింది. దెన్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఇంటిగ్రేషన్. సో మనకు 2000+ జర్మన్ కంపెనీస్ అనేవి ఇండియాలో ఆపరేట్ చేస్తున్నాయి అండ్ దీని ద్వారా 7,50,000+ జాబ్స్ కూడా జనరేట్ అవుతున్నాయి. అండ్ డీపెనింగ్ వాల్యూ చైన్ ఇంటిగ్రేషన్ ఎస్పెషలీ ఇన్ high-tech infrastructure. Then green and sustainable development. సో మనకు ఇండో జర్మన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ కింద 10 billion euros కమిట్ అవ్వడం జరిగింది. అండ్ దర్ విల్ బి కొలాబరేషన్ ఆన్ సోలార్, విండ్, స్మార్ట్ సిటీ అండ్ బయోడైవర్సిటీ ప్రాజెక్ట్స్. పీపుల్ టు పీపుల్ ఎంగేజ్మెంట్. ఓవర్ 50,000 ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు జర్మనీలో. సో జర్మనీలో లార్జెస్ట్ ఫారిన్ స్టూడెంట్ గ్రూప్ ఎవరు అంటే ఇండియన్ స్టూడెంట్సే. అండ్ గ్రోయింగ్ లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ అండ్ ఆల్సో మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్. సో ఈ విధంగా మనకు పీపుల్ టు పీపుల్ ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఇది మనకు ఇండియా జర్మనీ టైస్కి సంబంధించిన స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, కన్జర్వేషన్ ఆఫ్ డుగాంగ్స్ మస్ట్ రిమైన్ అ టాప్ ప్రయారిటీ ఫర్ ఇండియా. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మే 28 అంటే ఈరోజు మనకు వరల్డ్ డ్యూగాంగ్ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో డ్యూగాంగ్స్ని సీ కౌస్ అని కూడా అంటారు. అండ్ ఇవి ఓన్లీ హెర్బివోరస్ మెరైన్ మ్యామల్స్ ఫౌండ్ ఇన్ ఇండియా. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. డ్యూగాంగ్స్ విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ సీ కౌస్ ఆర్ ద ఓన్లీ హెర్బివోరస్ మెరైన్ మ్యామల్స్ ఫౌండ్ ఇన్ ఇండియా. అండ్ ఇండియాలో మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ బే, గల్ఫ్ ఆఫ్ కచ్, ఈ రీజన్స్లో కొంతవరకు డుగాంగ్ పాపులేషన్ అనేది ఉంది. బట్ దే ఆర్ నౌ క్లాసిఫైడ్ యాజ్ రీజనలీ ఎండేంజర్డ్. సో ఈ క్లాసిఫికేషన్ కూడా ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ సమ్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ డుగాంగ్. సో దిస్ ఇస్ ద ఓన్లీ హెర్బివోరస్ మెరైన్ మ్యామల్ ఇన్ ఇండియా. అండ్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ చూసినట్లయితే ఇది వల్నరబుల్ కేటగిరీలో ఉంది. సో డూ రిమెంబర్ దిస్ ఆల్సో. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం దీన్ని షెడ్యూల్ 1లో లిస్ట్ చేయడం జరిగింది.
అండ్ దీని యొక్క లైఫ్ స్పాన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇది 70 years వరకు బ్రతుకుతుంది. అండ్ ఇట్స్ అ స్లో బ్రీడర్, అంటే 7 to 10 yearsలో 1 calf మాత్రమే ఉంటుంది ఫర్ దిస్ సీ కవ్. అండ్ దీన్ని మనం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ బే అండ్ గల్ఫ్ ఆఫ్ కచ్లో చూడొచ్చు. ఇవి మనకు డుగాంగ్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. సో ఈ విధంగా ఏవైతే మనకు స్పీషీస్ న్యూస్లో ఉంటాయో వాటికి సంబంధించిన బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫీచర్స్ మనకు తెలిసి ఉండాలి, ఎస్పెషలీ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ అండ్ ఇవి ఏ ఏరియాస్లో మనం చూడొచ్చు అండ్ అదర్ బేసిక్ డీటెయిల్స్. సో దీస్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ us ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దెన్ సీ గ్రాస్ ఎకోసిస్టమ్స్. డుగాంగ్ యొక్క హ్యాబిటాట్ అండ్ ఫుడ్ సోర్స్ ఇది సీ గ్రాస్ ఎకోసిస్టమ్స్. సో దీని ద్వారా కార్బన్ సీక్వెస్ట్రేషన్ జరుగుతుంది అండ్ ఇట్స్ అ నర్సరీ హ్యాబిటాట్ ఫర్ ఫిష్ అండ్ కోస్టల్ ప్రొటెక్షన్కి కూడా ఇది ఇంపార్టెంట్. అండ్ ఇండియా యొక్క లార్జెస్ట్ సీ గ్రాస్ మెడోస్ చూసినట్లయితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పాక్ బేలో ఉన్నాయి. అండ్ సీ గ్రాస్ ఏంటంటే ఇట్ కెన్ సీక్వెస్టర్ అప్ టు 434.1 grams of carbon per square meter per year. So do remember this. దెన్ ఇండియా యొక్క కన్జర్వేషన్ మెజర్స్ ఏమున్నాయో చూద్దాం. 2021లో ఫస్ట్ డ్యూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ పాక్ బే తమిళనాడులో విత్ 448 square kilometers ఏరియా. దీన్ని తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేయడం జరుగుతుంది విత్ సపోర్ట్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ యుఎన్ఈపి సిఎంఎస్, అంటే మన యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్. సో లీగల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ చూద్దాం. కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ సిఎంఎస్ డ్యూగాంగ్ అపెండిక్స్ 1లో ఉంది. అండ్ ఇండియా ఈ సిఎంఎస్ డ్యూగాంగ్ ఎంఓయు 2007ని కూడా సైన్ చేయడం జరిగింది. ఇట్స్ అ సిగ్నేటరీ టు ఇట్. అండ్ డుగాంగ్ అనేది మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 యొక్క షెడ్యూల్ 1 కింద కూడా దీనికి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. ఈ టాపిక్కి సంబంధించి ఒక ప్రాక్టీస్ ఎంసీక్యూ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డుగాంగ్స్ ఇన్ ఇండియా. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే డుగాంగ్స్ ఆర్ లిస్టెడ్ అండర్ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండ్ వీటికి లీగల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే డ్యూగాంగ్స్ ఎక్కువగా కోరల్ రీఫ్స్ అండ్ మ్యాంగ్రూవ్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతాయి ఫుడ్ కోసం. దే ప్రైమరీలీ ఫీడ్ ఆన్ కోరల్ రీఫ్స్ అండ్ మ్యాంగ్రూవ్స్ అలాంగ్ ద ఇండియన్ కోస్ట్ లైన్. సో దిస్ ఇస్ రాంగ్, ఎందుకంటే దే డిపెండ్ అపాన్ దిస్ సీ గ్రాస్. సో మనకు ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఎస్, డుగాంగ్స్ అనేవి మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 యొక్క షెడ్యూల్ 1 కింద ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే డ్యూగాంగ్స్ హెర్బివోర్స్ అండ్ ఇవి ఎక్స్క్లూజివ్లీ సీ గ్రాస్ పైన డిపెండ్ అవుతాయి ఫుడ్ కోసం, నాట్ కోరల్ రీఫ్స్ ఆర్ మ్యాంగ్రోవ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ సెంటర్ రిస్టోర్స్ RODTEP స్కీమ్ ఫర్ ఎక్స్పోర్టర్స్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ RODTEP స్కీమ్ బెనిఫిట్స్ని అడ్వాన్స్ ఆథరైజేషన్ హోల్డర్స్కి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్, అదేవిధంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి కూడా రిస్టోర్ చేయడం జరిగింది. సో ఈ బెనిఫిట్స్ అనేవి ఇంతకుముందు February 5, 2025 వరకు మాత్రమే అవైలబుల్గా ఉండేవి. అండ్ నవ్ దే విల్ బి రెస్టోర్డ్ ఫ్రమ్ June 1st, 2025. సో అసలు ఈ RODTEP అంటే ఏంటి? రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్. డూ రిమెంబర్ దిస్. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే January 1st, 2021 లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది MEIS స్కీమ్ని రీప్లేస్ చేసింది, అంటే మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ని ఈ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్ స్కీమ్ రీప్లేస్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రియంబర్స్ ఎక్స్పోర్టర్స్ ఫర్ ఎంబెడెడ్ సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ ట్యాక్సెస్ అండ్ లివైస్ నాట్ రిఫండెడ్ అండర్ ఎనీ అదర్ మెకానిజం. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే వేరే ఏ యొక్క మెకానిజం కింద కూడా రిఫండ్ అవ్వని వారికి ఈ విధంగా ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి రియంబర్స్ చేయడం జరుగుతుంది ఫర్ ఎంబెడెడ్ సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ ట్యాక్సెస్ అండ్ లివైస్. దెన్ కవరేజ్ వచ్చేసి మనకు అన్ని సెక్టర్స్కి ఉంటుంది. అండ్ ఇప్పుడు దీని యొక్క కవరేజ్ అనేది మన స్పెషల్ ఎకనామిక్ జోన్స్, EOUs, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అండ్ AA హోల్డర్స్కి కూడా
దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీని యొక్క కీ ఫీచర్స్ చూద్దాం. డబ్ల్యూటీఓ కాంప్లైంట్ నాన్ ఇన్సెంటివ్ బేస్డ్ రిఫండ్ స్కీమ్, అండ్ ఇది డబ్ల్యూటీఓ యొక్క నార్మ్స్ తో కూడా కంప్లై చేస్తుంది, అన్లైక్ ఎంఈఐఎస్ విచ్ ఫేస్డ్ డబ్ల్యూటీఓ డిస్ప్యూట్స్. సో ఈ కొత్త స్కీమ్ మనకు ఎంఈఈఎస్ ని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఎంఈఈఎస్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని డబ్ల్యూటీఓ డిస్ప్యూట్స్ ని ఫేస్ చేయడం జరిగింది, బట్ ఈ కొత్త స్కీమ్ ఏంటంటే ఇది డబ్ల్యూటీఓ యొక్క నార్మ్స్ తో కూడా కంప్లై చేస్తుంది. దెన్ డిజిటల్ ఇంప్లిమెంటేషన్, దీన్ని సిబిఐసి అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది వయా ఐస్ గేట్ కస్టమ్స్ పోర్టల్, అండ్ రిఫండ్ అనేది ఇట్ విల్ బి క్రెడిటెడ్ యాజ్ ట్రాన్స్ఫరబుల్ డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్. It neutralizes hidden taxes, example electricity duty, mandi tax, fuel surcharge, which are embedded in input costs. దీని యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇట్ బూస్ట్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్. సో దీనివల్ల మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, అండ్ గ్లోబల్గా ప్రైస్ ప్యారిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఓవరాల్గా మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది. And it supports labor intensive sectors, example textile sector, agriculture, leather, ఇటువంటి సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సపోర్ట్ చేయడం జరుగుతుంది, అండ్ ఇవి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. దెన్ ఇట్ స్టెబిలైజెస్ ఎక్స్పోర్ట్ పాలసీ. సో మనకు ఎంఈఈఎస్ నుండి ఇటువంటి డబ్ల్యూటీఓకి కాంప్లైంట్గా ఉండే రెజ్యూమ్కి ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఇట్ విల్ ఎన్ష్యూర్ సీమ్లెస్ కంటిన్యూటీ. దెన్ ఇట్ స్ట్రెంథెన్స్ ట్రేడ్ ఎకోసిస్టమ్. సో ఇట్ అక్నాలెడ్జ్ ద రోల్ ఆఫ్ ఈఓయూస్ అండ్ ఎస్ఈజెడ్స్. సో ఇవి మన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్కి కూడా చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్, డిఫెన్స్ మినిస్టర్ అప్రూవ్స్ ఏఎంసీఏ ఫైటర్ జెట్ ఎగ్జిక్యూషన్ మోడల్ త్రూ ఇండస్ట్రీ టైఅప్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్ రీసెంట్గా ఒక ఎగ్జిక్యూషన్ మోడల్ని అప్రూవ్ చేశారు ఫర్ ద అడ్వాన్స్డ్ మీడియం ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ. ఇది ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్, అండ్ ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేసేది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ విత్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఫర్మ్స్, అండ్ దీస్ ఆర్ కంపీటింగ్ అండర్ అ పబ్లిక్ ప్రైవేట్ డెవలప్మెంట్ మోడల్. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ ఏఎంసీఏ యొక్క కీ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం. ఏఎంసీఏ అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఒక 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్. దీనిలో ట్విన్ ఇంజిన్స్ ఉంటాయి, అదేవిధంగా లో రేడర్ సిగ్నేచర్ ఉంటుంది. దెన్ ఇంటర్నల్ వెపన్స్ బే. సో ఇదేంటంటే ఎయిర్ క్రాఫ్ట్ బాడీలోనే వెపన్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో దీనివల్ల ఏంటంటే రాడార్ విజిబిలిటీ అనేది తగ్గుతుంది. దెన్ డైవర్టర్లెస్ సూపర్సోనిక్ ఇంటేక్ డిఎస్ఐ. ఇది ఒక స్పెషల్ ఎయిర్ ఇంటేక్ డిజైన్. దీనిలో ఏంటంటే ఇట్ లోవర్ రేడార్ క్రాస్ సెక్షన్. సో దీనివల్ల దీని యొక్క స్టెల్త్ క్యాపబిలిటీస్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్, ఇంటర్పోల్ ఇష్యూస్ సిల్వర్ నోటీసెస్ అగేన్స్ట్ 2 ఇన్ సపరేట్ ఫ్రాడ్ కేసెస్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, ఇవి రెండూ కూడా సక్సెస్ఫుల్గా ఇంటర్పోల్ యొక్క సిల్వర్ నోటీసెస్ని అబ్టైన్ చేశాయి ఇన్ 2 separate ఫ్రాడ్ కేసెస్ ఇన్వాల్వింగ్ వీసా ఫ్రాడ్, షెంజన్ వీసా స్కామ్, అండ్ అన్రెగ్యులేటెడ్ క్రిప్టోకరెన్సీ స్కీమ్ వర్త్ 113 crore rupees. ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. సో ఈ ఇంటర్పోల్ అంటే ఏంటంటే ఇంటర్పోల్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. సో దీన్ని మనం షార్ట్గా ఇంటర్పోల్ అని అంటాం. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అండ్ ఇట్ ఫెసిలిటేట్స్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అమాంగ్ పోలీస్ ఫోర్సెస్. సో మొత్తం మనకి వరల్డ్లో ఉన్న పోలీస్ ఫోర్సెస్ అన్నిటి మధ్య కూడా ఒక ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని ఫెసిలిటేట్ చేసే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషనే ఈ ఇంటర్పోల్, రైట్. సో దిస్ ఇస్ టు కంబాట్ ట్రాన్స్నేషనల్ క్రైమ్. సో డిఫరెంట్ కంట్రీస్లో ఏదైతే ఇటువంటి ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ని కమిట్ చేస్తుంటారో వీటిని కంబాట్ చేయడానికి ఈ ఇంటర్పోల్ అనేది తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన కీ ఫ్యాక్ట్స్ చూద్దాం. 1923లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు యాజ్ ఐసిపిసి, అండ్ దీన్ని ఇంటర్పోల్గా 1956లో రీనేమ్ చేయడం జరిగింది. అంటే ఇది ఇంతకుముందు ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్గా ఉండేది. దీన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్గా రీనేమ్ చేసి ఇంటర్పోల్ అని రీనేమ్ చేశారు 1956లో.
దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని లియాన్లో ఉన్నాయి. అండ్ దీనిలోని మెంబర్స్ 195 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దీనిలో ఇండియా కూడా ఒక మెంబర్ సిన్స్ 1949, రైట్. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 2 years తర్వాత నుండి కూడా ఇండియా దీనిలో మెంబర్గా ఉంది. అండ్ ఇండియా యొక్క నోడల్ ఏజెన్సీ ఏది అంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఇవి మనకు ఇంటర్పోల్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. రోల్ ఆఫ్ ఇంటర్పోల్. ఇంటర్పోల్ యొక్క రోల్ ఏముంటుందో చూద్దాం. ఇట్ యాక్ట్స్ యాజ్ అ గ్లోబల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ హబ్. అండ్ ఈ ఇంటర్పోల్ కలర్ కోడెడ్ నోటీసెస్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇది ఎందుకంటే మెంబర్ కంట్రీస్ నుండి యాక్షన్ రిక్వెస్ట్ చేయడానికి లేదా వాటిని అలర్ట్ చేయడానికి, రైట్. సో ఈ విధమైన కలర్ కోడెడ్ నోటీసెస్ని ఇష్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ నోటీస్ ఫర్ వాంటెడ్ పర్సన్స్ ఎట్సెట్రా. And it supports efforts against terrorism, cybercrime, drug trafficking, human trafficking, money laundering and environmental crimes. రీసెంట్గా మనకి న్యూస్లో సిల్వర్ నోటీస్ ఉంది. సిల్వర్ నోటీస్ అంటే ఏంటంటే ఇది యాక్చువల్గా ఒక కొత్త ఇంటర్పోల్ నోటీస్. దీన్ని January 2025లోనే లాంచ్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ అ పైలట్ ప్రోగ్రామ్. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇట్ ఇస్ టు ట్రాక్, షేర్ అలర్ట్స్ అండ్ రిక్వెస్ట్ ఇన్ఫో ఆన్ అసెట్స్ ఆఫ్ వాంటెడ్ క్రిమినల్స్ గ్లోబలీ. సో మనకు గ్లోబల్గా ఎవరైతే వాంటెడ్ క్రిమినల్స్ ఉంటారో వారిని ట్రాక్ చేయడం అండ్ అలర్ట్స్ని షేర్ చేసుకోవడం కంట్రీస్ మధ్య, అండ్ అదేవిధంగా వారి యొక్క అసెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వేరే కంట్రీస్ని రిక్వెస్ట్ చేయడం, ఇవి దీని యొక్క పర్పస్. అండ్ ఇది మేజర్లీ ఫైనాన్షియల్ అసెట్స్ పైన ఫోకస్ చేస్తుంది, ఇండివిజువల్స్ పైన కాదు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇంటర్పోల్ ఇష్యూ చేసే ఈ కలర్ కోడెడ్ నోటీసెస్, ఇవి కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ దిస్. ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ నోటీస్. ఇది వాంటెడ్ పర్సన్స్ కోసం ఇష్యూ చేయడం జరుగుతుంది. దెన్ ఎల్లో నోటీస్ మిస్సింగ్ పర్సన్స్ కోసం ఇష్యూ చేస్తారు. బ్లూ నోటీస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం. బ్లాక్ నోటీస్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్కి సంబంధించి. దెన్ గ్రీన్ నోటీస్ వార్నింగ్స్ అండ్ ఇంటెలిజెన్స్. దెన్ ఆరెంజ్ నోటీస్ ఇమినెంట్ థ్రెట్. పర్పుల్ నోటీస్ మోడస్ ఆపరాండి. అండ్ సిల్వర్ నోటీస్ ఇది ప్రస్తుతం మనకు పైలట్ ఫేజ్లో ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది January 2025లోనే చాలా రీసెంట్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే క్రిమినల్ అసెట్స్ని ఐడెంటిఫై చేయడం, అదేవిధంగా ట్రేస్ చేయడం కోసం ఇష్యూ చేస్తారు. దెన్ ఇంటర్పోల్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషల్ నోటీస్. సో దిస్ ఇస్ ఫర్ ఎంటిటీస్ అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ టు యుఎన్ఎస్సి శాంక్షన్స్. సో ఎవరైతే ఇండివిజువల్స్ లేదా ఎంటిటీస్కి యుఎన్ఎస్సి శాంక్షన్స్ ఇష్యూ చేయడం జరుగుతుందో వారికి సంబంధించింది. సో జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ కలర్ కోడెడ్ నోటీసెస్ ఆఫ్ ఇంటర్పోల్. So that is all about the important articles for today. Hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content of UPSC. Thank you so much for watching this session. Bye bye.